ఈ సంవత్సరం అయితే ఏంటి 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరూ కలిసి కడుతున్నారు అన్నమాట రాఖీ. ఇంకా సాన్వికి అయితే ఇది సెకండ్ రాఖీ అన్నమాట. ఇంకా దీపం పట్టుకున్నది వస్తుంటే ఇంకా చాలా బాగుంది లుక్ అది అని, ఇంకా ఫొటోస్ అని ఇవని ఇవని హడావిడంతా సరిపోయింది అన్నమాట. ఫ్రిడ్జ్లో ఉన్నాయి రెడీ అవుతున్నామండి, రెడీ చేస్తున్నాము. 2 దగ్గర కట్టుకుంటే రాకి బాగుంటుంది అన్నారు. కానీ సరే అని చెప్పేసి కడుతున్నాము. నలుగురికి కడుతుంది వాళ్ళందరికి. ఫస్ట్ ఇయర్ కట్టింది, మళ్ళీ 1 ఇయర్ మధ్యలో కుదరలేదు. ఇప్పుడు 3rd ఇయర్ అన్నమాట. బాబు ఈ బర్త్డే అని చెప్పేసి వచ్చాను కదా. రాకి చూపించు. ఇదిగోండి ఇంకా వాళ్ళ ఆంటీతో అయితే మాట్లాడుతున్నాడు మా పెద్దోడు. అందరూ ఇంకా ఇక్కడే కూర్చున్నారు అన్నమాట. రెడీ అవుతుంది రాఖీకి సెలబ్రేషన్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. హలో, నేనైతే రెడీ అయిపోయాను. ఆనియన్ పింక్ కలర్ టాప్. మా ఒకసారి నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. మీకు చూపించాను కదండి 2 టాప్స్ తీసానని. అందులో ఇది మాట లైట్ పింక్ ఆనియన్ పింక్. ఇంకా అవుట్ఫిట్ ఇలా ఉంది. ఏం కావాలి? వాటరా? ఎవరి హడావిడి వాళ్ళదండి. రెడీ అయ్యే హడావిడిలో ఉన్నారు. రాఖీ కదా, ముగ్గురు కడుతున్నారు కదా, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. కొందరేమో టీవీలు చూస్తున్నారు. హాయ్ చెప్పండి. పోనీ తీయండి అని అంటున్నారు. సాయిరమ్మ పరశురమ్మ మీరు కూడా. హరి హాయ్ రిషి. ఇంకా అందరం రెడీ అయిపోయాము. చిన్నవాడిని కూడా రెడీ చేసాం. కానీ ఇంకా అక్కడ చిన్నగా రాఖీ సెలబ్రేషన్స్ అని అవి కొంచెం డెకరేషన్ చేద్దామని అందరూ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయ్యి ఉన్నారు. సరే అని చెప్పేసి ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి చూసారు కదా, అంత గత్తర హడావుడిగా ఉందన్నమాట మాకైతేనే. ఎందుకంటే ముందు రోజు ఫంక్షన్ చూసుకుని మళ్ళీ రాఖీ ఫంక్షన్కి హారికది రాఖీలు అవి తీసుకుంటుంది. దానిదే ఎక్కువ మాట అండి, ఎక్కువ మంది కాబట్టి దానికి లాస్ట్ పెట్టారు ఫంక్షన్. అదే రాఖీ కట్టేది. ముందు వాళ్ళ చిన్నోడు ఉన్నాడు కదండి రిషానికి వాళ్ళ అక్కలిద్దరు కట్టేలాగా. చూడండి మా పెద్దోడు వాళ్ళు ఆడుకుంటున్నాడు కదా, పాపం వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదని జ్వరం వచ్చింది, కొంచెం పాపం సిక్ అయ్యాడనమాట. ఆయన పాపం అసలు పేచి తక్కువండి, కానీ చేయి దిగేవాడు కాదనమాట. ఆ రోజే కొంచెం వాడు అదేంటో ఫంక్షన్ అనేటప్పటికి చక్కగా నవ్వుతూ కనపడతాడు. బ్యాంగిల్స్ వేసుకోవాలి. అక్కడ బ్యాంగిల్స్ వేసుకోవాలి. ఇంకెక్కడైతే బుట్టబొమ్మ అని ఆ బుట్టగోని వేసుకుని మా సహస్ర అండి డ్యాన్స్ చేయమంటే ఒంగుని చేస్తుంది. వాళ్ళు పెద్దమ్మది వెనకాల నుంచోవాలను స్ట్రైట్గా ఉండి వేయాలి స్టెప్స్ అంటుంది. అయితే ఏమంటుంది అనుకుంటున్నారు, ఇక్కడ ఏమో డెకరేషన్ జరుగుతుంది కదా, ఆ బుడ్డది అంటుంది సహస్ర, నేను సాన్వి హారికత్త బాగున్నాము, మీరు ఎవ్వరూ బాగోలేదు అని చెప్తుంది. మాకు నవ్వొచ్చింది మాట కాసేపు. రండి ఇద్దరు రండి. సహస్ర ఇటు చూడు రండి. దా నువ్వు చెల్లి పట్టుకుని రా, అక్క చేయి పట్టుకుని రా. ఉండు స్లోగా నడు సాన్వి. వెరీ గుడ్.
ఈ సంవత్సరం అయితే అండి 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరూ కలిసి కడుతున్నారన్నమాట రాఖీ. ఇంకా సాన్వికి అయితే ఇది సెకండ్ రాఖీ అన్నమాట. సాన్వికి సహస్రాకి అని చూసారా, వాడు బాగానే రాఖీ కట్టడానికి బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు అలాంటప్పుడు బాగానే పాపం నవ్వుతానే పాపం వాడు బాగానే ఉండేవాడండి. అలా బాబు నవ్వుతుంటే మనం కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ కొంచెం అప్పుడప్పుడు సిక్ అయ్యేవాడు అనమాట, కొంచెం నీరసం ఆ జ్వరానికి ఏంటో తెలియదు. కానీ ఇదిగోండి ఇప్పుడు పెన్ను చేతికి ఇచ్చామట, ఉంటాడో ఉండడా అని చెప్పేసి, లేదా పేచి పెడతాడేమో అని. కానీ బాగానే ఉన్నాడు. వాళ్ళ అక్క చేత రాఖీ కట్టించుకున్నాడు. వాళ్ళ చిన్నక్క కూడా అదిగో చూడండి ఎంత ఉందో బుడ్డది. వాళ్ళు ముగ్గురే బాగున్నారంట, మేము ఎవ్వరం బాగోలేదంట. రెడీ అయిన తర్వాత చూడండి ఆ గౌన్ వేయడానికి వాళ్ళ మమ్మీ పడ్డ బాట్లు అంతేంత కాదన్నమాట. స్టోరీస్ ఒకటి తిస్తే ఇంకొకటి ఉంటుంది, ఇంకోటి అంటే ఇంకోటి ఉంటుంది. ఇంకా డ్రెస్సులు వాళ్ళకి నచ్చ చెప్పలేకపోయాం మేమైతేని. ఇదిగోండి సాన్వి అయితే కట్టేస్తుంది తనకైతేని. కాసేపు ఆడుతున్నాడు అన్నమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రాఖీకి వాళ్ళకి ఏంటంటే వాడు కుర్చీలో కూర్చోడు కదా అని కింద పరుపది వేసి ఆ సెట్టింగ్లో కింద కూర్చోబెట్టాము. చాలా బాగుంది అనిపించిందండి. పేచి పెట్టలేదు, వాళ్ళ అక్క బాగానే కట్టేసింది. మా శాస్త్రం చూసారు కదా ఎలా పట్టుకుని ఉందో రాఖీని. ఎప్పుడు కడదామా అని చెప్పేసి వాడు ఏమైనా ఏడుస్తే చాలండి దాని ఫేస్ వెంటనే మాడిపోయేది అన్నమాట. అంటే దానికి ఏడుపు వచ్చేసింది అన్నమాట. దానికి కూడా అంత ఇష్టం. తమ్ము ఏడకు, మా తమ్ము మేము తీసుకెళ్ళిపోతాం హైదరాబాదు ఇలాగంటూ ఉంటుంది అన్నమాట. అది ఇదిగోండి వాళ్ళ పెద్దమ్మ చేత కడుతుంది చూసారా. దానికి వచ్చినా రాకపోయినా ప్రయత్నిస్తుంది చూసారండి. నాకు అదే నవ్వు వచ్చింది. అయితే రాఖీ అయితే కట్టేశాక ఇద్దరికి డ్రెస్సులు అయితే తీసేయడు రిషాన్ అయితేనే. అంటే వాళ్ళ పేరెంట్స్ తీస్తారు కదా, అలా వాళ్ళ పెద్దమ్మ తీసింది రిషాన్ తరపున. ఇద్దరికి తినకేమో ఫ్రాక్, తనకి ఒక డ్రెస్ మాట వాళ్ళ అక్కకిని. అదిగోండి ఇంకా చాలాసేపు పట్టేసింది కదా కట్టడం, మొదలు పెట్టాడు పేచి కొంచెం. అసలు భలే అనిపించింది రాఖీ అయితే మట్టుకి. ఈ సంవత్సరం మాకు అసలు సూపర్ మాట, సూపర్ డూపర్ అనుకోవాలి. ఇంక అంత బాగా జరిగింది నిజంగా. వీడియోలో కన్నా రియాలిటీగా అంటే చూస్తేనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, అందరూ ఉన్నాం కదండి. హారిక కట్టడం కానివ్వండి, వాళ్ళ వదిన వాళ్ళ తమ్ముడికి కట్టడం కానివ్వండి, అలా ముగ్గురు కట్టారన్నమాట. ఇది అయిన వెంటనే మళ్ళీ మేము కిందకి వెళ్ళి తన పుట్టినరోజు కదా మరి రిషాంతి రాఖీ రోజు అనమాట. కాబట్టి మళ్ళీ చిన్న కేక్ కటింగ్ అది పెట్టుకున్నాము ఫ్యామిలీతోటి సరదాగాని. ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ కొలీగ్స్కి అది పార్టీ అని చెప్పి మేము బయట హాల్లో ఫంక్షన్ హాల్లో చేస్తాము. స్వీట్ తినిపిస్తే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి వాడికి, కానీ పెట్టకూడదని ఇంకా పెట్టలే తీసేసాం. చూడండి ఎలా కొరుకుతున్నాడు, ఎదురు 2 పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళతో కొరికేస్తున్నాడు అన్నమాట. బాగానే పెట్టారు, తిన్నాడు కూడా, నచ్చింది. తీపి అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని బర్త్డేస్ది మేము పెట్టలేదండి, ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా అని రాఖీది ముందు వీడియో పెట్టేస్తున్నాము. బర్త్డేది కూడా వస్తుంది. చాలా బాగా జరిగింది ఫంక్షన్ హాల్లో అదిని, యాంకర్ అది ఇంకా చాలా బాగా జరిగినాయి అన్నమాట పిల్లలతో. అది చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా చూడండి, నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా హారిక అది కూడా వస్తుంది, చూసేయండి. 2 రోజులు అన్నింటిలో వస్తుంది అలాగే 2 రోజులు ఇంట్లో దా స్లోగా రండి, అక్కతో రండి, అత్తయ్యతో రండి. కట్టండి, ఫ్యాన్ కట్టండి, ఫ్యాన్ కట్టండి. ప్లేట్లో పెట్టేసుకోలేకుండా విడిగా తీసిపోయేవారు. ఇది అందులో పెట్టినా చూడండి. స్వీట్ బాక్స్ తీసు. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయింది. అత్తయ్య నేనంటే ముందే వచ్చేస్తున్నారు. సరే అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకుంది హారిక రాఖీకి అదిని. అందరు ఎక్కువ మంది కదండి, 5గురు కడుతుంది ఈసారి అయితేని హారిక అయితేని. వాళ్ళు చూసారండి నిజంగా మాకు భలే నవ్వొచ్చింది వాళ్ళు ముగ్గురు వస్తుంటే ఎంట్రన్స్ అయ్యి. ఈ లోపల వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారనుకుంటున్నారు, ఇలా కూర్చోవడం కాదు మనం కూడా మార్చేద్దాం ప్లేస్ అని చెప్పేసి ఆ పరుపది తీసేసి మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ చైర్స్ అని ఇటు పక్కన వేసుకుని రాఖీ సెలబ్రేషన్స్ అని ఆ డెకరేషన్ రెడీ చేసుకుని ఇంకా అక్కడ మళ్ళీ ఒక 10 నిమిషాలు టైం పట్టింది అనమాట. అంటే మేము ఆపోజిట్ ఇప్పుడు కుర్చీలు కనబడుతున్నాయి కదా, అక్కడ కూర్చుంటారు కదా అనుకున్నాము. మళ్ళీ సడన్గా చేంజ్ అయిపోయింది అన్నమాట అంతా కూడా. ఈ సిసింద్రిని ముగ్గురిని ఇలా చూడగానే అందరికీ కళ్ళు నిండిపోయినాయి అన్నమాట. ఇంకా అది కూడా మా చిన్నోడేమో రిషాన్ని ఇప్పుడు చెప్పమంటున్నాడు నన్ను పక్కన ఉండేది నా పేరు చెప్పు అని. కానీ
చూడ ఎంత క్యూట్ గా ఉంది పట్టుకొని. అదిరిపోయింది. అన్నే కనపట్లేదు మధ్యలో నుంచో, వాసనకి సాయిరమ్మకి మధ్యలో. అటు అటు కూడా చూడు, వదినాల వైపు కూడా చూడు. చూసేయండి మీరు. ఇంకా దీపం పట్టుకుని అది వస్తుంటే ఇంకా చాలా బాగుంది లుక్ అది అని, ఇంకా ఫొటోస్ అని ఇవని అని హడావిడంతా సరిపోయిందన్నమాట. మీ ఒక్కలమే కాకుండా అందరూ తీసుకున్నారన్నమాట అండి ఇంకా వీడియోస్ ఫొటోస్. కాబట్టి ఇటు కాసేపు చూడమని అటు కాసేపు చూడమని మా వాసు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. మా బావగారు కూడా అదే అన్నారు, మళ్ళీ సంవత్సరం కూడా ఇక్కడే చేసేసుకోవాలి రాఖీ సెలబ్రేషన్స్ మళ్ళీ ప్రతి సంవత్సరం అని. అంటే ఇంకా అంత బాగా జరిగింది మాకైతేనే నిజంగానే. ఇంకా ఈ హడావడంతా ఒక ఎత్తు అయిందండి. మళ్ళీ వెంటనే మేము రాఖీ కట్టేసిన వెంటనే కిందకి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ అక్కడికి రెడీ అవ్వాలి కదా, కిందకి వెళ్ళి అక్కడ ఇంకా చాలా బాగా జరిగింది. అది కూడా వీడియో షూట్ చేసాము. నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. అలాగే లైక్ మర్చిపోద్దండి, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి మా ఆడపడుచు అందరూ ఇంకా అందరం కూర్చొని చూస్తున్నారు. మాకు ఇంకా వీడియో తీయడానికి కూడా ఇంకా ఇంకో అంటే ప్లేస్ లేదన్నమాట. ఇంకా అంత ఇంకా అందరం ఉండం, హాల్లోనే ఉన్నాం కదా, హడావడి సరిపోయిందన్నమాట. ఇంకా ఇదిగోండి ఫస్ట్ దూది రాఖీ కట్టి ఆ తర్వాత రాఖీ కట్టాలంట. మాకు తెలీదు, నాకు కూడాని. నేను చిన్నప్పటి నుంచి మామూలు రాఖీ కొనడం కట్టడం తమ్ముడికి అదే అలవాటు ఉంది. కానీ తర్వాత ఇంతకీ మా వాసాలు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారన్నమాట దూది రాఖీ. ఇంకా సరే అని చెప్పేసి హారిక ఫస్ట్ దూది రాఖీ కట్టి ఆ తర్వాత మిగతా రాఖీలు కట్టింది అందరికీ కూడాని. ఇంకా చాలా హ్యాపీగా జరిగింది. వాడు పక్కన రిషన్ చూడండి ఎలా చూస్తున్నాడు వాడు, ఏం చేస్తుంది వాళ్ళ మేనత్ అని చెప్పేసి. అయితే ఈ సంవత్సరం ఇలా అయింది. వాడి పుట్టినరోజు రాఖీ ఒకే రోజు రావడం, ఆ సందర్భం చక్కగా జరిగిందన్నమాట. అసలు నిజంగానే మాకైతే ఇంకా ఎంత ఆనందంగా అనిపించిందంటే, ఓ పక్కనేమో పొద్దున్నుంచి హడావిడే, ముందు నైటు ఫంక్షన్ హడావిడి అయింది. తర్వాత మళ్ళీ మీకు తెలుసు కదా ఇంకా చుట్టాలందరూ ఉన్నామంటే టిఫిన్స్ అని భోజనాలు ఇవన్నీ హడావిడ. ఆ హడావిడ అయిన తర్వాత మళ్ళీ రాఖీకి రెడీ అవ్వాలి. మధ్యలో పాపం మళ్ళీ వెళ్ళి డెకరేషన్ కావాల్సిన కింద ఓ రూమ్ ఉందండి అపార్ట్మెంట్స్లో, ఫంక్షన్ హాల్ చిన్నగా రూమ్ ఉంది. ఆ రూమ్లో చేసుకుందామని మళ్ళీ దానికి డెకరేషన్ అన్నీ పాపం వీళ్ళు చూసుకోవాలి కదా. మా రాము అయితే పాపం వెళ్ళడం రావడం తిరగడం ఇంకా ఇదే హడావిడి సరిపోయింది అనుకోండి. ఎవరైనా అలాగే చేస్తాం కానీ అసలు ఇంకా ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు అన్నమాట. అంత టైం లేకుండా గబగబా మళ్ళీ ముందు నైట్ చూసుకొని మళ్ళీ ఇవన్నీ చూసుకొని లంచ్కి కావాల్సిన ప్రిపరేషన్ చూసుకొని మళ్ళీ సాయంత్రం కేక్ మళ్ళీ డెకరేషను, వెనకాల డెకరేషన్ అది కూడా చూపిస్తాను. సాయంత్రం కింద రూమ్లో చేశారన్నమాట అండి. మేము ఇంకా రాఖీ అంటే ఇంకా హారిక అది కట్టేసిన తర్వాత మేము అందరం కిందకి వెళ్ళిపోయామండి. అది కూడా వస్తుందండి వీడియో, నెక్స్ట్ వీడియో చూడండి. బర్త్డే వీడియో ముందు పెట్టేస్తాను, తర్వాత రాఖీ రోజు సాయంత్రం జరిగింది నెక్స్ట్ పెడతాను. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి అందరికీ కడుతుంది కదా, అందరూ ఆట పట్టిస్తున్నారన్నమాట. బంపర్ ఆఫర్ అని చెప్పేసి గిఫ్ట్లని అదని ఇదని రెడీ చేసుకోండి అని చెప్పేసి నవ్వు వచ్చింది మాకు కూడా. ఎందుకంటే వరసెట్టి కట్టుకుంటూ వెళ్తుంది. ఇలాగా 3 years బ్యాక్ జరిగింది, మీకు గుర్తుందా? 3 years 4 years బ్యాక్ జరిగింది ఇలాగా. మళ్ళీ ఇప్పుడు మాట ఇంకా బెలా అనిపించింది. సాన్వి అదే అంటుంది, అత్త ఇంతమందికి నువ్వు ఒక్కదానివే కడుతున్నావు రాఖీ అని చెప్పేసి. అంటే దానికి ఎక్కువ మంది కట్టడం అంటే ఇష్టం అనుకుంటాను రాఖీ. ఇంకా హారికకి ఇంకా ఎలాగో వాళ్ళు 4 అన్నయ్యలు ఉన్నారు కాబట్టి ఇదిగోండి తనం ఫనీ మాట, తనం కూడా అన్నయ్య మాట, అందుకని తనకు కూడా తెప్పించేసింది అప్పటికప్పుడు. ఇంకా అయితే హడావడైతే మామూలుగా లేదు. ఇంకా అసలు చెప్తే నమ్మరు మీరు. వరసెట్టి రాఖీలు కట్టి వరసెట్టి హారతులు ఇచ్చి స్వీట్ పెట్టి ఇంకా భలే అనిపించింది. ఇంకా అందరూ కూడా నవ్వుకుంటూ సరదాగా అయిపోయిందన్నమాట. అలాగే ఇంకా మా ఆడపడుచు అది కడదామంటే ఎప్పుడు కట్టలేదంటండి రాఖీ. అందుకని ఇంకా సరే అని చెప్పేసి ఎప్పుడు కట్టలేదు ఆనవే ఎందుకు అని కొంచెం ఆలోచించి ఆగిపోయారు. లేకపోతే కడితే బాగుండు అనిపించింది నాకైతేనే పర్సనల్గానే. కానీ మా వారు అది వాళ్ళ ఇష్టం కదా, మరి అది వాళ్ళ ఇష్టం, అది ఎప్పుడు లేనిది ఎందుకు అన్నట్టుగా ఆగారన్నమాట.
ఇంకా అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. అందరూ అక్షింతలు తీసుకున్నారు, కాళ్ళకి దండాలు పెట్టద్దని, లేదంటే కొందరేమో ఎక్కువగా పెట్టమని, ఇలా సరదా సరదాగా హారికని ఆట పట్టిస్తూ అయిపోయింది అనమాట. వాళ్ళు పెద్దన్నయ్యండి ముందు. మా ఇంట్లో పెద్ద అబ్బాయి కూడానే, ఫస్ట్ మొదటి వారసుడు అబ్బాయే, పెద్ద అబ్బాయి అన్నమాట రాము, చిన్నోడేమో వాసు, తర్వాత మా పిల్లల్లో మళ్ళీ సాయి అన్నమాట పెద్దోడు. తర్వాత ఇంకా వరసెట్టి అందరికీ దండాలు పెట్టుకుంటూ వచ్చేసింది. అంటే ఫస్ట్ అప్పటికే అంటే ఒకళ్ళు కట్టిన తర్వాత అన్నీ అయిన తర్వాత ఒకరికి అలా కాకుండా వరసెట్టి అందరికీ ఒక లైన్లో వెళ్ళిపోయింది అన్నమాట హారిక. ఇంకా అందరికీ దండాలు పెట్టుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ ఏమో స్వీట్ పెట్టాలి కదా, స్వీట్ ఏమో మైసూర్ పాకంలోనే అది మెల్ట్ అవుతూ ఉంటుంది కదా, అది తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ చిన్నదిన హెల్ప్ తీసుకుంది. వాళ్ళ చిన్నదినేమో స్వీట్స్ కవర్స్ తీస్తుంది ఎక్కువ, అంటే మళ్ళీ మేము లేట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. 3 కట్టారు కదండి, ఫస్ట్ రిషాంది, తర్వాత మళ్ళీ వాళ్ళ వదిన వాళ్ళ తమ్ముడికి కట్టింది, తర్వాత హారిక కదా, అప్పటికే 6-7 అయిపోయింది కదా చిన్నడా, అంటే 7:30 అలా 7:30 అయ్యింది. అయితే ఏంటంటే 2 దాటిన తర్వాత, సోమవారం 2 దాటిన తర్వాత రాఖీ సెలబ్రేషన్స్ మొదలు పెట్టుకుంటే అదే మంచిది, రాఖీ అప్పుడు కట్టుకుంటే అన్నారని ఇంకా 2 దాటిన తర్వాత ఇంకా స్టార్ట్ అయినాయన్నమాట రెడీ అవ్వడాలు, ఇంకా ఈ ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ చేసుకోవడాలు అని. ఇంకా దాని నోటి నిండా స్వీటే. ఇంకా నేను అదే అంటున్నాను, ఇదేంటి మొత్తం ఇది స్వీట్ వాళ్ళ నోట్లో పెట్టుకుంటే ఎంత పెద్దది బొగ్గలు దీని నోట్లో పెట్టేసేటని. పాపం దాని బొగ్గల నిండా స్వీటే ఉంది. ఏంటంటే బెంగళూరులో జరగడం, బెంగళూరులో ఈసారి రాఖీ సెలబ్రేషన్స్ బాగా జరిగిందండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళే కాకుండా వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్సే కాకుండా మేము కూడా చూసి చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపించింది. ఇంకా అందరం ఇదిగో గిఫ్ట్లు, ఇంకా తీయండి అమ్మ గిఫ్ట్లు తీయండి అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుకుంటున్నారు. అయితే నాకు అదే హ్యాపీగా అనిపించింది మాట, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు సరే అని చెప్పేసి గిఫ్ట్లు తీసుకుంటుంది. అంటే షార్ట్లో అది చూస్తుంటాం కదా, రాఖీ కడితే గిఫ్ట్ తీయబయ్యా అని, అలాగే మాట. కానీ ఇక్కడ హారిక డిమాండ్ ఏం చేయలేదులేండి, అది మామూలుగా రాఖీ కడితే చాలా అనుకుంది, దానికి అంత ఇష్టం మాట వాళ్ళ అన్నయ్య లేదు అంటేని. తను హ్యాపీగా ఉంది, మాకు హ్యాపీగా అనిపించింది. ఆడపిల్ల ఎప్పుడు సంతోషంగా ఉంటే మన కుటుంబంలో మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం కదా. నేను కూడా మిస్ అయ్యాను అనిపించింది. ఇది రాఖీ కట్టినప్పుడల్లా నేను మిస్ అవుతూ ఉంటాను మా తమ్ముడినదిని. అందుకే వెంటనే వెళ్ళి మళ్ళీ వాడికి కూడా ఫోన్ చేసుకున్నాను అనమాట, ఏం చేస్తున్నావురా అని చెప్పేసి రాఖీ రోజుని. ఇదిగోండి ఇలాగే జోక్స్ వేసుకుంటున్నారు, గిఫ్ట్లు వసూలు చేసుకుంటుందన్నమాట హారిక. అయితేని వాళ్ళ పెద్దనే వాచి తీసుకున్నాడు, ఇంకా అంటే కాలేజ్కి అది వెళ్తుంది కదా, ఇంతకు ముందు కూడా ఉంది కానీ అది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు. నేనే ఇంకా టైటన్ తీసుకుంది వాచి, అయితే నేనే తీయమన్నానండి, ఇంకా బాగుంటుందిరా చేతికి పెట్టుకుంటేనే దీనికి ఓపెన్ హారికకి సర్ప్రైజే వాచి. అయితే డ్రెస్ మట్టుకి నాకు నచ్చింది, తనకి నచ్చుతుంది అని చెప్పేసి డ్రెస్ ఏమో వాళ్ళ చిన్న ఇచ్చాడు, ఒక కిట్కెట్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాడు. ఇంకా డ్రెస్సులు పురవహించాడు, వీడు ఎప్పుడు లేటేనండి, పురవహించినవి కరెక్ట్ టైంకి రావు. మేము బెంగళూరులో ఉండగా వచ్చినాయి, ఇంకెందుకులేని ఆ ఒక్క డ్రెస్ ఆల్రెడీ ముందు పెట్టింది ఉంటే అది తెచ్చేసామన్నమాట, ఇంకా అది ఇచ్చేసాము. ఇంకెలా అయింది. ఇంకా నెక్స్ట్ తెలీదు ఫనీకి తెలుసు, అంటే ఫనీ కూడా ఇంకా గిఫ్ట్ అంటే చాక్లెట్ తీసుకుంటానంటది, మనీ వద్దంటది, కుదరదు కదా, ఇంకా అందరూ ఒకటే కదా అని తీసుకోవని అందరూ అంటే వెనకాల తీసుకుందామన్నమాట. ఇదిగోండి ఈ బుడంకాయలను చూడండి, అసలు మామూలు కాదండి బాబు వీళ్ళైతేని. అసలు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకడు మా తమ్ముడు అంటే వాడిని అస్సలు కుదిరించేవారు కాదు వీళ్ళైతేని. ముద్దుగా ఉంటాడు రిషాన్ అయితేని. ఇదండి ఈరోజు అయితే చూసారు కదా మీరు, ఇలా సరదాగా మా కుటుంబం అంతా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. తర్వాత కూడా ఫొటోస్ ఇంకా చాలా పిక్స్ అయ్యి రెడీ చేసుకుంది.